అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాసులు తెలుగు వారి కోసం, తెలుగు వైభవం కోసం మండల వెంకటకృష్ణారావు గారు కానీ, వారి కుమారులు బుద్ధప్రసాద్ గారు కానీ, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పాటుపడటం జరిగింది. అలానే ఈ ప్రాంతంలో నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమ రావటం, అలానే నాగాయలంక ఉచ్చేందు కోసం జరిగేటువంటి ప్రయత్నాలు ఈ ప్రాంతాన్ని చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక 2-3 ఏవైతే ఉన్నాయో బిఎల్ కానీ, లేకుంటే ఎస్ఎస్ పాలిమర్స్ కానీ, ఈరోజు నిమ్మకూరులో వచ్చినటువంటి బిఎల్ కానీ, మనం అందరం కూడా ఆశిస్తున్నటువంటి నాగాయలంకలో క్షిపణి కేంద్రం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని రూపురేఖలను మారుస్తాయని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఈ పురస్కారాన్ని నాకు ఇచ్చినటువంటి మండలి ఫౌండేషన్ వారికి, ముఖ్యంగా గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రముఖమైన పాత్ర నిర్వర్తించి ఒక అంతర్జాతీయ స్థాయిలో వారు పురస్కారం అందుకున్నారు. వారు అందుకున్న పురస్కారాలు అన్ని కాదు. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ వారు ఈ క్షిపణి వ్యవస్థకి అవార్డు ఇచ్చిన తొలి భారతీయుడు మన సతీష్ రెడ్డి గారు కావటం మనందరూ కూడా చాలా కారణమైన విషయం. అలాగే ఇంకా అనేక అవార్డులు వారు దాదాపు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ అవార్డులు ఉన్నాయో ఆ అవార్డులన్నీ కూడా వాళ్ళు సాధించారు. ఆ రకంగా మన జాతి గర్వించదగ్గ ఒక మానవ వ్యక్తిగా రూపొంది ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా తెలుగు జాతి తలెత్తుకుని తిరిగేలాగా చేసిన సతీష్ రెడ్డి గారికి ఈరోజు మనం పురస్కారం అందించుకోవడం, వారు అంగీకరించి రావడం నిజంగా మనందరూ కూడా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.